ఉండేవాళ్ళు కదా, ఎవరినైనా మీ ఫ్రెండ్ని మిస్ అవుతున్నారా? నా ఫ్రెండ్స్ ఉంటారు కదా మీకు, స్నేహితులు, మిస్ అవుతున్నారా? గుర్తొస్తున్నారా ఎవరైనా? వస్తారు. ఎవరు అంటే మీకు బాగా దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ ఎవరు? దగ్గర ఫ్రెండ్స్ నాలవాళ్ళ ఉపేంద్ర, ఆమె కొన్ని పాటలు ఇచ్చింది నాకు. పాటలు ఇచ్చిందా? ఆమె ఎమ్మడి ఆమె వాళ్ళ ఊరు నుంచి పాడేది. ఆమె కొంచెం పెద్దగా ఉండేది. ఇక ఆమె పాడతా అంటే ఆమె ఇక ఊరికిపోయి ఆమె మునివెంబట పట్టేది. నేను ఆమె మునివెంబడి పట్టి ఇక కొన్ని ఇట్లా నేర్చుకున్నా. ఆమె మీకు ఇచ్చిన పాటలలో ఒక పాట పాడతారా? లేదా ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి బాగా పాడుకున్న పాట ఏది? ఆమె నేనా? మాటకు మాట అంటావే మాటకారి కోడాల, మాటకు మాట అంటావే మాటకారి కోడాల, ఒక్కడికి రెండంటేంది దానికేందత్తమ్మ, ఒక్కడికి రెండంటేంది దానికేందత్తమ్మ, మాటకు మాట అంటావే మాటకారి కోడాల, మాటకు మాట అంటావే మాటకారి కోడాల, సందు సందు తిరుగుతావు సందులెవడున్నాడే, సందు తిరుగుతావు సందులెవడున్నాడే, సందులున్న శాఖలోని ఉంచుకున్న వత్తమ్మ, సందులున్న శాఖలోని ఉంచుకున్న వత్తమ్మ, నీవోలే శాఖలోని ఉంచుకోలేదత్తమ్మ, నీవోలే శాఖలోని ఉంచుకోలేదత్తమ్మ, మాటకు మాట అంటావే మాటకారి కోడాల, మాటకు మాట అంటావే మాటకారి కోడాల, గొందు తిరుగుతావు గొంతులెవడున్నాడే, గొంతు తిరుగుతావు గొంతులెవడున్నాడే, నీవోలే గొల్లోని ఉంచుకోలేదత్తమ్మ, నీవోలే గొల్లోని ఉంచుకోలేదత్తమ్మ, నీవోలే గొల్లోని ఉంచుకోలేదత్తమ్మ. అందరిని మీద తిట్టినాను అలాగే. నాకు అంటే నార్మల్గా ఫోక్ సాంగ్స్ బాగా ఇష్టం అనమాట. బాగా ఫోక్ సాంగ్స్ వింటుంటా, మీనింగ్ కూడా బాగుంటుంది డిఫరెంట్గా. ఇప్పుడు మీరు పాడిన పాట మీనింగ్ ఎలా ఉంది, గొడవ అవుతుంది కదా, వాళ్ళిద్దరు అత్తగోడళ్ళు పంచాయలు పెట్టుకొని అట్లా ఎత్తేసుకుంటారు. అత్తగోడళ్ళు లొల్లులు పెట్టుకొని అయితే దానికి పాట కట్టిండ్రు. ఇంకోటి ఆమె నేను పాడిన పాట, బాజారు భజన కాడా భజనేస్తారా వెకంలా, బాజారు భజన కాడా భజనేస్తారా వెకంలా, భజనే ఎట్లా చేస్తావయ్యో నన్నేట్లా చూస్తావయ్యా, భజనే ఎట్లా చేస్తావయ్యో నన్నేట్లా చూస్తావయ్యా, ఇంజాన బాయి కాడా ఇంజాన బెడత కౌలా, ఇంజాన బాయి కాడా ఇంజాన బెడత కౌలా, ఇంజనేట్ల పెడతావయ్యో నన్నేట్లా చూస్తావయ్యా, ఇంజనేట్ల పెడతావయ్యో నన్నేట్లా చూస్తావయ్యా, ఈ ఊరు పాడువాడా కారంటు వెలుగులాయే, ఈ ఊరు పాడువాడా కారంటు వెలుగులాయే, ముసురన్న రాకపాయే కారంటు బోకపాయే, ముసురన్న రాకపాయే కారంటు బోకపాయే, గలివాన రాకపాయే తిగలన్నదే గయాయే, గలివాన రాకపాయే తిగలన్నదే గయాయే, రలవాన రాకపాయే బుగ్గలన్న బల్గయాయే, రలవాన రాకపాయే బుగ్గలన్న బల్గయాయే, సుడిగాలి రాకపాయే స్తంభాలు గూలయాయే, సుడిగాలి రాకపాయే స్తంభాలు గూలవాయే, నాసికల పూల దండ నా నెత్తిల సల్లకుండ, నాసికల పూల దండ నా నెత్తిల సల్లకుండ, నా నెత్తిల సల్లకుండ నా యత్తో నాయంట, నా నెత్తిల సల్లకుండ నా యత్తో నాయంట, నా యత్త లేకపోతే అందంది ముద్దులిద్దు, నా యత్త లేకపోతే అందంది ముద్దులిద్దు, అందంది ముద్దులిద్దు, అందంది ముద్దులిద్దు. చాలా బాగా పాడారు. E96 టీవీ అని ఒక అన్న నాకు తెలుసు, నేను ఆయనకి బాగా సాంగ్స్ చేశాను. ఒకసారి అన్నతో మాట్లాడండి. హలో అన్న. హలో చెప్పరా అన్న, ఒక అమ్మ ఉంది, ఇంటర్వ్యూలో ఉన్నానన్నమాట. చాలా బాగా పాడుతున్నారు, ఒక్కసారి ఒక పాట వినండి. వీలైతే మీ దగ్గర ఏమైనా అవకాశం ఇవ్వండి పాడేలా సాంగ్. ఇందాక మీరు పాడారు కదా ఫస్ట్, ఊహు అనేదో ఊహో ఊహో, అది వినిపించండి పాడి. ఆయనకు ఒక ఛానల్ ఉందన్నమాట. గాజులు కావాలడా ముసలి నీకు, ముసలి నీకు ముసలమ్మ నీకు, తెత్తే వద్దంటాన అయ్యా నేను, అయ్యా నేను అంజయ్య నేను, ఏం పనులు చేస్తావే ముసలి నువ్వు, ముసలి నువ్వు ముసలమ్మ నువ్వు, అన్ని పనులు చేస్తాను అయ్యా నేను, అయ్యా నేను అంజయ్య నేను,
కారమ్ము దంచుతావే ముసలి నువ్వు ముసలి నువ్వు ముసలమ్మ నువ్వు కారం ఇట్ల కండ్ల మంటలు అయ్యా నాకు వంజయ్యా నాకు గాజులు కావాలన్న ముసలి నీకు ముసలమ్మ నీకు గాజులంటే గల్లి గుళ్ళు అయ్యా నాకు వంజయ్యా నాకు అయ్యా నాకు వంజయ్యా ఇందాక పాడారు కదా కోడలు అత్తది అత్త కూడా మాటకు మాట అంటావే మాటకారి కోడాల మాటకు మాట అంటావే మాటకారి కోడాల ఒక్కడికి రెండంటే ఎంది దానికేం దత్తమ్మ ఒక్కడికి రెండంటే ఎంది దానికేం దత్తమ్మ సందు సందు తిరుగుతావు సందులెవడున్నాడే సందు తిరుగుతావు సందులెవడున్నాడే సందులున్న శాఖలో నీ ఉంచుకున్న వత్తమ్మ సందులున్న శాఖలో నీ ఉంచుకున్న వత్తమ్మ నీవోలే శాఖలో నీ ఉంచుకోలేదు అత్తమ్మ నీవోలే శాఖలో నీ ఉంచుకోలేదు అత్తమ్మ. బాగుంది అన్నా బాగుంది. ఈ పాట తీసుకోరా ఒకసారి, నా నంబర్ ఇస్తావా ఆమెకి? అన్న ఇంకొక పాట వినిపిస్తారంట అన్న ఒకసారి. ఓ చక్కని గుంట రవణ జంట పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటా పిల్లు సరసమడుకుంటా సంసారమంతా నీ చేతికిత్తా సాకలి మూటో నేనెత్తుకుంటా రావే నా జంట పిల్లు పెళ్లి చేసుకుంటా ఓ చక్కని గుంట రవణ జంట పెళ్లి చేసుకుంటా పిల్లు సరసమడుకుంటా మంచం కిందో నిన్ను బండ పెడతా మంచం మీదో నిన్ను బండ పెడతా మంచం కిందో నిన్ను బండుకుంటా రావే నా జంట పిల్లు పెళ్లి చేసుకుంటా హలో బాగుంది. ఎక్కడి నుంచి పట్టుకొచ్చినవరా? అయితే అన్న వీళ్ళు ఎలా అంటే రెడ్లవాడ రెడ్లవాడ నుంచి వచ్చి వరంగల్ ఇక్కడ సిటీ హైదరాబాద్కి వచ్చి ఒక ఇంట్లో ఒక చిన్న వర్క్ చేసుకుంటూ బతుకుతుంది అనమాట. ఎక్కడ ఉండేది? ఎల్బీ నగర్ అన్న ఉండేది. ఎల్బీ నగరా అన్న ఈవిడ దగ్గర చాలా పాటలు ఒక 20 పాటల వరకు ఉన్నాయి. ఓన్గా తను పాడుతుంది అనమాట, చాలా బాగా పాడుతుంది. అవునా? ప్లాన్ చేద్దాం రా. యాక్చువల్లీ మనం శనగ చేనులో ఇలా సాంగ్ ఉంది కదా, అవునవును, అది చేద్దాం అనుకున్నాం. ఇవాళనే ట్యూన్ ఇచ్చినది. నేను ఒకసారి ఏం చేస్తా అంటే మన మ్యూజిక్ డైరెక్టర్ నంబరు అది ఇస్తా. ఒకసారి అయితే నా నంబర్ ఇరా అమ్మకి. ఓకే అన్న ఇస్తాను. వీలైతే ఒక అవకాశం అయితే ఇవ్వండి అన్న, చాలా బాగా పాడుతుంది. అన్న ఇంకొక పాట అంట వచ్చింది సారు. మాట్లాడండి, ఫస్ట్ మాట్లాడండి సారు. హలో సారు. అమ్మా బాగున్నారా? బాగున్నాం సారు, దండాలు సారు. నమస్తే అమ్మా. ఒక్క పాట ఆదికొచ్చింది, నీకు వినిపిస్తా. ఒక్కసారి. శనిగ పువ్వు పోతున్నదో యాదాగిరి రంసాగిరి మైలాపురి బండ్లల్లా సెల్లే నేను పోతున్నానో యాదాగిరి రంసాగిరి మైలాపురి బండ్లల్లా తంగెడు పువ్వు పోతున్నదో యాదాగిరి రంసాగిరి మైలాపురి బండ్లల్లా తల్లి నేను పోతున్నానో యాదాగిరి రంసాగిరి మైలాపురి బండ్లల్లా తాటి పువ్వు పోతున్నదో యాదాగిరి రంసాగిరి మైలాపురి బండ్లల్లా నా తండ్రి నేను పోతున్నానో యాదాగిరి రంసాగిరి మైలాపురి బండ్లల్లా అల్లి పువ్వు పోతున్నదో యాదాగిరి రంసాగిరి మైలాపురి బండ్లల్లా నా అన్నా నేను పోతున్నానో యాదాగిరి రంసాగిరి మైలాపురి బండ్లల్లా బాగుందమ్మా, బాగుంది. వాయిస్ కూడా మంచిగా ఉంది. కలుస్తా నేను, నిన్ననే వచ్చిన అక్కడికి. కానీ నేను కలుస్తా చెల్లె దగ్గర మీ నంబర్ తీసుకుంటా, నేను కలుస్తా. ఈ 2 రోజుల్లో మళ్ళీ వస్తా హైదరాబాద్. సరేనా? ఓకే అన్న, అన్న నంబర్ పెడతాను మీకు, ఖచ్చితంగా ఒక అవకాశం అయితే ఇవ్వండి అన్న. ఇద్దాము. ఆమె తన ఒకటి బెస్ట్ పాట తీసుకొని చేద్దాము. నేను కూడా అనుకుంటున్నా, అంటే ఎప్పుడు ఎంగే వాడుతున్నారు కదా, ఒకసారి ఓల్డ్ పర్సన్ తో పాడిద్దాం ఒక పాట అనుకుంటున్నా. అంటే మీ దగ్గరకు వస్తే ఖచ్చితంగా ఏదో ఒక అవకాశం ఉంటది అన్న, అందుకే కాల్ చేసినాం మీకు. డెఫినెట్ గా చేద్దాం రా. ఈ మధ్య ఇంకోటి ఏంటంటే E960 లో మనం కొత్త వాళ్ళతో ఏం చేయలే, ప్లాన్ చేద్దాం అమ్మతోనే. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ అన్న.
ఓకే రా, బాయ్ రా. బాయ్ అన్న. సో మీకు ఒక అవకాశం అయితే వచ్చినట్టే. అన్న ఏంటంటే E96 టీవీ అని ఒక ఛానల్ ఉంది, దాన్ని ఇంకా దాంతో పాటు సబ్ ఛానల్స్లో ఇంకా 4-5 ఛానల్స్ ఉన్నాయి. నేను ఫోక్ డాన్సర్ అనమాట, ఫోక్ సాంగ్స్ యాక్టింగ్ చేస్తాను. నేను ఇప్పటికీ ఒక 100+ చేశాను. ఈయన దగ్గర ఒక 10 సాంగ్స్ చేశాను యాక్టింగ్. అన్న చాలా మంచోళ్ళు, మీకు ఇస్తారు. యాక్టింగ్ చేస్తారా మరి? యాక్టింగ్ అంటే మీరే ఉండాలి, ఇంకా వీడియోలో కూడా మీరే ఉండాలి కదండి. ఉండాలా? నేను ఉంటా మీతో. ఇంటిగా గియ్య పాడంటే పాడతా కానీ వేరే మీకు వచ్చేటి రావు ఇక. అట్లా కాదు, మీ దగ్గర నుంచే పాట తీసుకొని పాడిపిస్తారు, యాక్టింగ్ కూడా మీరే చేయాలి. చేస్తారా? ఊపాలనా? ఊపాలి. సో ఇప్పుడు బాగా హ్యాపీగా ఫీల్ చినుకులాకైతే పొరగలంతా ఎగురుతలేరు. పాడతారా? ఆ పాట వస్తుందా? పాడండి. సీతాపట సిందుకులకు ఎడదిన్నావో రాత్రి, నువ్వు ఎడవన్నావో రాత్రి, కోటోళ్ళింటికడ కోలటమాట ఆడబోదమే రాత్రి, నువ్వు చూడబోదమే రాత్రి, చిటాపట చిందుకులకు ఎడదిన్నావో రాత్రి, నువ్వు ఎడవన్నావో రాత్రి, కపోళ్ళింటికడ కబడ్డాట ఆడబోదమే రాత్రి, చూడబోదమే రాత్రి, చిటాపట చెందుకులకు ఎడదిన్నావో రాత్రి, నువ్వు ఎడబన్నావో రాత్రి, గొల్లోళ్ళింటికడ గొల్లిల్లాట చూడబోదమే రాత్రి, ఆడబోదమే రాత్రి, చిటాపట చెందుకులకు ఎడదిన్నావో రాత్రి, నువ్వు ఎడబన్నావో రాత్రి, నువ్వు ఎడబన్నావో రాత్రి, నువ్వు ఎడబన్నావో రాత్రి. చూస్తేలో అన్నారు కానీ మామూలు టాలెంట్ లేదుగా మీకు అసలు. ఇంకా 2 ఉన్నాయి, నాకు కొత్తలేవు. చాలా బాగా పాడుతున్నారమ్మా నిజంగా. సరంగా దారి వాడవాడనా? సరే వస్తుందా? ఇందాక రాదన్నారు, పాడండి. నీ కుడి భుజం మీది కడువా, నీ కుత్తపు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సరంగదరియా, దాని పేరే సరంగదరియా, దాని ఎడమ భుజం మీద కడువా, దాని ఏజెంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సరంగదరియా, దాని పేరే సరంగదరియా, దాని ఇంటి ముంగటో యాప, దాని యాపల నాదొక్క పాప, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సరంగదరియా, దాని పేరే సరంగదరియా, దాని ఇంటి ముంగటో బురదా, దాని బురదల నాదొక్క నిదురా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సరంగదరియా, దాని పేరే సరంగదరియా, దాని మెడల ఉన్నది గొలుసు, దాని గొలుసుల నాదొక్క మనసు, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సరంగదరియా, దాని పేరే సరంగదరియా, దాని సీకల ఉన్నది ఒక పువ్వు, దాని పువ్వుల నాదొక్క నవ్వు, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సరంగదరియా, దాని పేరే సరంగదరియా, దాని మూలకున్నదొక తుంట, దాని మొగడు వస్తే నాకు తంట, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సరంగదరియా, దాని పేరే సరంగదరియా, దాని పేరే సరంగదరియా. చాలా బాగా పాడుతున్నారు. నా సైడ్ నుంచి అయితే మీరు ఖచ్చితంగా ఒక పాట స్టూడియోలో పాడతారు, అది యూట్యూబ్లో వస్తుంది అంతే, అది ఫిక్స్ అమ్మా. చేస్తారు కదా, పాడతారు కదా. అసలు మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? ఇంటర్వ్యూ అంటే మీరు ఇంత ఇంట్రెస్టింగ్గా రెడీ అయ్యి పాటలు నేర్చుకొని వచ్చేసారు, ఏంటి మీ లైఫ్ గోల్ ఏంటి? ఏం అవ్వాలనుకుంటున్నారు? ఏం లేదు, గిట్టిన పాడదాము అని వస్తాను. సో సింగర్ అవ్వాలనుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్కి, అంతేనా? సో అవకాశం వస్తే ఏం చేస్తారు? ఏం చేస్తాం, గిట్టిన పాటలే పాడతాం. ఏం చేయాలి? పాటలే, యాక్టింగ్ అలా ఏం లేదు. యాక్టింగ్ అంటే ఎలా చేస్తారు? యాక్టింగ్ నటించడం. ఇప్పుడు మీరు పాటలు బొమ్మలు చూస్తారు కదా, పాడింది వేరే వాళ్ళు, యాక్ట్ చేసేది వేరే వాళ్ళు కదా, అట్లా అంటున్నా. ఏమన్నా నటించాలి దేనికో, ఏదో ఇక ఏదొస్తుంది మరి. మా ముసలోళ్ళ అత్త పాత్రకు గట్ట అయితే నటిస్తా, అట్లానే వస్తాయి. అయితే పిల్లలకు బాగుండదు కదా. పిల్లల కాదు, అదే అత్త పాత్రను అమ్మ పాత్రను వస్తే నటిస్తారా? సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.